మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, పరమ పవిత్రమైన రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథను వింటే చాలు 2 నిమిషాల్లో పాపాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోయి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దోషాలు పోతాయి. పేదరికం పోతుంది. ధన సమస్యలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఈ కథను చివరి వరకు వినాలి. మధ్యలోనే ఆపేస్తే ఎటువంటి ఫలితం రాదు కనుక శ్రద్ధగా చివరి వరకు చూడండి. అలాగే వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. కైలాసంలో ఒక ప్రశాంతమైన సాయంకాలం మంచు కొండల మీద బంగారు రంగు సూర్యకిరణాలు పడుతూ ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడి వైపు ప్రేమగా చూస్తూ, స్వామి, మీరు సకల లోకాలకు అధిపతి. మీకు తెలియని రహస్యమంటూ లేదు. కార్తీక మాసంలో వచ్చే క్షీరాబ్ది ద్వాదశికి ఎందుకంత ప్రాముఖ్యత? ఆ రోజు చేసే తులసి, ఉసిరి పూజల వెనుక ఉన్న అసలైన మహత్యం ఏమిటి? దయచేసి నాకు ఒక అద్భుతమైన కథ రూపంలో వివరించండి అని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వి, దేవి, నీ ప్రశ్న చాలా అర్థవంతమైనది. ఆ రోజుకు ఉన్న శక్తి సామాన్యమైనది కాదు. భక్తితో చేసే చిన్న పూజ కూడా తలరాతను మార్చగలదు. యమధర్మరాజు సైతం తల వంచేలా చేయగలదు. దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను, శ్రద్ధగా విను అంటూ తన గంగాజలమంతా స్వచ్ఛమైన స్వరంతో కథను ప్రారంభించాడు. పూర్వం విదర్భ దేశంలోని ఒక మారుమూల గ్రామంలో రామయ్య, లక్ష్మి అనే పేద దంపతులు నివసిస్తూ ఉండేవారు. వారికి గౌరీ అనే ఒక కుమార్తె ఉండేది. ఆ పాపకు పుట్టుకతోనే మాటలు రాలేదు. ఆమె మూగదని అందరూ అంటున్నా ఆమె కళ్ళు 1000 మాటలు మాట్లాడేది. వారి పేదరికం ఎంత తీవ్రంగా ఉండేదంటే ఒక్క పూట తింటూ మరో పూటకు ఏమీ తినాలా అని ఆలోచించేంత. అయినా వారు ఎంతో నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించేవారు. వారి పూరి గుడిసె పెరట్లో ఒక చిన్న తులసి కోట, దాని పక్కనే ఒక ఉసిరి చెట్టు ఉండేవి. ఆ రెండు వారికి దైవంతో సమానం. ముఖ్యంగా గౌరికి ఆ మొక్కలంటే ప్రాణం. ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆ తులసి కోటకు, ఉసిరి చెట్టుకు నీళ్లు పోసి వాటి చుట్టూ తిరిగి నమస్కరించటం ఆమెకు అలవాటు. ఆ ఉసిరి చెట్టు మీద ఒక చిన్న పిచ్చుక గూడు కట్టుకుని ఉండేది. రోజు గౌరీ చేసే ఆ సేవను ఆ పిచ్చుక గమనిస్తూ ఆమెతో ఒక తెలియని అనుబంధాన్ని పెంచుకుంది. గౌరీ తన దగ్గరున్న గింజలలో కొన్నిటిని ఆ పిచ్చుకకు వేసేది. అది కిలకిలమంటూ ఆమె చుట్టూ ఎగురుతూ తన సంతోషాన్ని తెలిపేది. అలా కాలం గడుస్తోంది. కార్తీక మాసం వచ్చింది. క్షీరాబ్ది ద్వాదశి సమీపించింది. ఆ రోజు సాయంకాలం తులసి, ఉసిరి చెట్ల దగ్గర దీపాలు పెట్టి శ్రీ మహావిష్ణువును పూజిస్తే సకల సంపదలు కలుగుతాయని, మోక్షం లభిస్తుందని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. లక్ష్మి తన భర్తతో, స్వామి, రేపు క్షీరాబ్ది ద్వాదశి. మన గౌరీ రోజు ఎంతో భక్తితో పూజించే తులసమ్మ దగ్గర ఒక్క దీపమైనా పెట్టాలి. కానీ ఇంట్లో నూనె చుక్క లేదు. ప్రసాదానికి పిడికెడు బియ్యం కూడా లేవు. మన బ్రతుకులు ఇంతేనా అని కన్నీళ్లు పెట్టుకుంది. రామయ్య నిస్సహాయంగా తలదించుకున్నారు. తల్లిదండ్రుల బాధను చూసిన గౌరీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె సైగలతో వారిని ఓదార్చింది. తను ఏదో ఒకటి చేస్తానని ధైర్యం చెప్పింది. ఆ రాత్రి ఆమెకు నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దగ్గరలోని అడవికి వెళ్ళి అందమైన అడవి పూలను సేకరించింది. ఇంటికి వచ్చి పెరట్లో ఉన్న తులసి కోటను, ఉసిరి చెట్టు మొదలును ఆవు పేడతో అలికి అందంగా ముగ్గులు పెట్టింది. ఇంట్లో ఎక్కడో మూలన దాచిన పిడికెడు బియ్యాన్ని తీసి వాటిని దంచి పిండి చేసి ఒక చిన్న ప్రసాదం ముద్దను తయారు చేసింది. ఒక దీపం వెలిగించడానికి నూనె లేదు. ఆమె ఇంట్లో ఉన్న ప్రమిదను శుభ్రం చేసి దానిలో ఒత్తివేసి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం కోసం ఎదురు చూసింది. సాయం సంధ్యా సమయం అయ్యింది. గౌరీ ఆ ప్రమిదను తులసి కోట దగ్గర పెట్టింది. అంతలో పక్కింటి ముసలావిడ ఇదంతా చూసి జాలిపడి గౌరీ దీపం పెట్టడానికి కావలసిన కొంచెం నూనె తెచ్చి ఇచ్చి దీవించి వెళ్ళిపోయింది. గౌరీ ఎంతో సంతోషంతో దీపం పెట్టింది. ఆ చిన్ని దీపపు కాంతిలో ఆమె తులసికి, ఉసిరికి పూలు సమర్పించి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి ప్రమిదలు చేయటం మొదలుపెట్టింది. ఉసిరి చెట్టు కొమ్మపై ఉన్న పిచ్చుక ఇదంతా చూస్తూ ఈ మూగ పిల్ల భక్తికి ఆశ్చర్యపోయింది. ఇదే సమయంలో యమలోకంలో చిత్రగుప్తుడు తన లెక్కల పుస్తకాలను చూస్తూ యమధర్మరాజుతో, ప్రభు, విదర్భ దేశంలోని ఒక గ్రామంలో ఉన్న గౌరీ అనే బాలిక ఆయువు
ఈ రోజుతో తీరిపోయింది. ఆమెను తీసుకురావడానికి యమభటులను పంపవలసిన సమయం ఆసన్నమైంది అని విన్నవించాడు. యముడు వెంటనే 2 భయంకరమైన యమభటులను పిలిచి, మీరు వెంటనే భూలోకానికి వెళ్ళి గౌరీ అనే బాలిక ప్రాణాలను తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. యమభటులు తమ పాశాలను చేతబట్టి భూలోకానికి బయలుదేరారు. వారు రామయ్య గుడిసె వద్దకు చేరుకునేసరికి పెరటి నుండి ఒక దివ్యమైన కాంతి ప్రసరించటం గమనించారు. ఆ కాంతి ఎంతో ప్రకాశవంతంగా వెచ్చగా ఉంది. వారు ఆ కాంతిని ఛేదించుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ వారి శరీరం నిప్పుల కొలిమిలో పెట్టినట్లు మండిపోయింది. ఆ తులసి ఉసిరి చెట్ల చుట్టూ ఒక అదృశ్యమైన శక్తి కవచంలా ఏర్పడి వారిని అడ్డుకుంటుంది. లోపల గౌరి నిశ్చలమైన భక్తితో దీపం ముందు కూర్చుని ఉంది. ఆమె ముఖం 1000 సూర్యుల కాంతితో వెలిగిపోతోంది. యమభటులకు ఏమీ అర్థం కాలేదు. వారు భయంతో వెనుదిరిగి యమలోకానికి పరుగుపెట్టారు. యముడి ముందు నిలబడి వణుకుతూ, ప్రభు క్షమించండి, మేము ఆ బాలికను సమీపించలేకపోతున్నాము. ఆమె చుట్టూ ఏదో అద్భుతమైన శక్తి ఉంది అని చెప్పారు. యముడికి పట్టరాని కోపం వచ్చింది. ఒక మానవ మాతృరాలిని తీసుకురాలేకపోవటమా, నేనే స్వయంగా వస్తాను అని తన మహిషంపై బయలుదేరాడు. యముడు రామయ్య గుడిసె వద్దకు చేరుకున్నాడు. పెరటిలో గౌరి ఇంకా ధ్యానంలోనే ఉంది. యముడు తన యమపాసాన్ని ఆమెపై విసరడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ తులసి ఉసిరి చెట్ల నుండి వెలుగుతున్న తేజస్సును చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. అది సాక్షాత్తు శ్రీహరి స్వరూపమైన తులసి శక్తి అని గ్రహించాడు. ఎంతలో ఒక అద్భుతం జరిగింది. యముడి భయంకర రూపాన్ని చూసిన ఉసిరి చెట్టు మీద ఉన్న పిచ్చుక భయంతో బిగ్గరగా అరవాలని ప్రయత్నించింది. కానీ దాని గొంతు నుండి కిలకిల రావాలకు బదులుగా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మధురమైన స్తోత్రం వెలువడింది. ఆ తక్షణమే ఆ పిచ్చుక శరీరం నుండి ఒక దివ్యమైన కాంతి పుట్టి అది ఒక అందమైన గంధర్వుడిగా మారిపోయింది. యముడు ఆశ్చర్యంతో నిలుచుండిపోయాడు. ఆ అద్భుతం జరుగుతూ ఉండగానే తులసి కోట నుండి వెలువడుతున్న కాంతి మరింత తీవ్రమై ఆ ప్రదేశమంతా కళ్ళు మిరుమిట్లు గొలిపేలాగా ప్రకాశించింది. ఆ కాంతి పుంజు నుండి పచ్చని పట్టు వస్త్రాలు ధరించి సర్వాభరణాలు అలంకరించుకుని దివ్యమైన పరిమళాలతో సాక్షాత్తు తులసీదేవి ప్రత్యక్షమైంది. ఆమె ముఖంలో 1000 చంద్రుల చల్లదనం, కళ్ళల్లో అనంతమైన కరుణ వెల్లివిరిశాయి. తులసీదేవి చిరునవ్వుతో గౌరి వైపు చూసి ప్రేమగా ఆమె తల నిమిరింది. ఆమె తన సుకుమారమైన చేతితో గౌరీ గొంతును తాకుతూ, బిడ్డా గౌరీ, నీ నిష్కల్మషమైన భక్తికి, నిస్వార్థ సేవకు నేను ప్రసన్నురాలనయ్యాను. నన్ను నీ కన్నతల్లిలా భావించి సేవ చేశావు. నీ ఆత్మజ్యోతితో వెలిగించిన ఈ దీపం వైకుంఠంలో ఉన్న నా స్వామి హృదయాన్ని సైతం కదిలించింది. ఈ రోజు నుండి నీ మూగతనం తొలగిపోవుగాక అని ఆశీర్వదించింది. ఆ క్షణమే గౌరీ గొంతులో ఏదో తెలియని కదలిక మొదలయ్యింది. ఆమె పెదవులు విడివడి స్పష్టంగా మధురంగా అమ్మా అని పిలిచింది. ఆ పిలుపుకు ఆమె తల్లిదండ్రులు ఆనందంతో ఉప్పొంగిపోయి అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చారు. కూతురి నోట మాటలు వినగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి తులసీదేవి పాదాలపై పడి కృతజ్ఞతలు తెలిపారు. తులసీదేవి వారిని లేపి, ఎక్కడైతే నన్ను ఉసిరి స్వరూపమైన ధాత్రిని కార్తీక మాసంలో ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి నాడు కలిపి పూజిస్తారో అక్కడ నేను నా సర్వశక్తులతో కొలువై ఉంటాను. అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా నివసిస్తుంది. మీ పేదరికం ఈ రోజుతో నశించిపోయింది అని పలికింది. ఆమె మాట పూర్తి కాగానే వారి పూరి గుడిసె స్థానంలో సకల సౌకర్యాలతో కూడిన ఒక పెద్ద భవంతి వెలిసింది. ఇల్లంతా ధనధాన్య వస్తువాహనాలతో నిండిపోయింది. యమధర్మరాజు ఈ అద్భుతాన్ని చూసి తులసీదేవికి నమస్కరించి, తల్లి, నీ భక్తుల శక్తి అమోఘం, కాల నియమాన్ని సైతం మార్చగలదని గ్రహించాను. ఈ బాలిక ఆయువును హరించడానికి వచ్చి నీ దయతో ఆమెకు నూతన జీవితం ప్రసాదించటం చూశాను. నన్ను క్షమించు అని వేడుకుని తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. గంధర్వుడు కూడా తులసీదేవికి నమస్కరించి తన శాప విమోచనానికి కారణమైన గౌరికి కృతజ్ఞతలు తెలిపి అంతర్ధానమయ్యాడు. తులసీదేవి గౌరిని, ఆమె కుటుంబాన్ని చివరిసారిగా దీవించి నెమ్మదిగా ఆ కాంతిపుంజంలో లీనమై తిరిగి తులసి మొక్కలో ఐక్యమైంది అని శివుడు కథను ముగిస్తూ, చూశావా పార్వతి, సాక్షాత్తు తులసీదేవియే ప్రత్యక్షమై ఆ మూగపిల్లకు మాటను, వారి కుటుంబానికి సిరి సంపదలను ప్రసాదించింది. అందుకే క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసిని భక్తితో పూజించటం అంటే సాక్షాత్తు దైవానుగ్రహాన్ని నేరుగా పొందటమే. ఆ భక్తి ఆ భక్తుల తలరాతను కూడా మార్చగలదు అని వివరించాడు. పార్వతీదేవి ఆ కథ విని ఎంతో సంతోషించి క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని పూర్తిగా అర్థం చేసుకుంది.
అలాగే ఈరోజు వ్యాసుడు చెప్పిన ఈ క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథను వింటే చాలు లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది, దరిద్రం అనేది దరిచేరదు. పూర్వము ఒకసారి ధర్మరాజు రాజ్యము పోగొట్టుకొని తమ్ములతో కూడి శ్వేతవనమందు ఉండగా అచటకు అనేక ఋషులతో కలిసి వ్యాసమహర్షి వస్తారు. అలా వచ్చిన వ్యాసుడిని చూసి ధర్మరాజు తగు పూజలు చేసి కూర్చుండబెట్టి ఇలా మాట్లాడతాడు. స్వామి, మీరు ఎలా ధర్మములను ఉపదేశించదగిన మహానుభావులు. మీకు తెలియని ధర్మ సూక్ష్మములు లేవు. మనుషులకు సర్వ కామములు ఏ ఉపాయము చేత సిద్ధించునో సెలవివ్వండి అని అడుగుతాడు. అప్పుడు వ్యాసుడు, నాయనా, మంచి ప్రశ్న వేసినావు. ఈ విషయమనే పూర్వం నారద మహాముని బ్రహ్మను అడుగగా సర్వకామ ప్రథములకు 2 వ్రతములు చెప్తాడు. అవే క్షీరాబ్ది ద్వాదశి వ్రతము, క్షీరాబ్ది సైన వ్రతము. ఈ 2 వ్రతములలో క్షీరాబ్ది ద్వాదశి వ్రతమును మీకు చెప్పెదను వినుము అని ఇలా వివరించసాగాడు. మహారాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ప్రొద్దుగూకిన తర్వాత పాలసముద్రం నుంచి లేచి శ్రీ మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మీదేవితో కలిసి బృందావనమునకు వచ్చి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. అది ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజు సర్వ మునులతో దేవతలతో కూడి బృందావనమును వేంచేసి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కలిసి పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేయునో వాడు సర్వ పాపములు వీడి నా సాయుధ్యమును పొందును అని శపథము చేసినాడు. కావున నీవు కూడా పుణ్యకరమైన ఆ వ్రతమును చేయుము అని వ్యాసుడు ధర్మరాజుకు చెప్తాడు. అది విని ధర్మరాజు, అయ్యా, ఈ వ్రతము చేయవలసిన విధానం ఎలాంటిదో నాకు చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెప్తాడు. ధర్మరాజా, ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశి పారణ చేసుకుని ద్వాదశి రోజు సాయంకాలమున మరలా స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వన్నెల ముగ్గులు పెట్టి అలంకరించి లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతోనూ పూజించి తర్వాత కొబ్బరి, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరకు ముక్కలు నైవేద్యముగా సమర్పించి తాంబూల నీరాజములో సంగి మంత్ర పుష్పము పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహత్యమును దీపదాన ఫలమును వినాలి. అనంతరము బ్రాహ్మణుడికి గంధ పుష్ప ఫలాదులు ఇచ్చి తృప్తిపరచి వ్రతము పూర్తి చేయవలెను అని వివరించినాడు. ధర్మరాజు అది విని దీపదాన మహిమను చెప్పమని అడుగగా వ్యాసుడు ఇలా చెప్తాడు. యుధిష్ఠిరా, దీపదాన మహిమను వివరించటం ఎవరి వల్ల కాదు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపదానము చేయవలెను. ఈరోజు ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాదకములు నశిస్తాయి. 10 దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి. 100 దీపాలు దానం చేస్తే విష్ణు సాన్నిధ్యం లభిస్తుంది. 100కు పైగా దానం చేస్తే సర్వాధిపత్యం లభిస్తుంది. అంతకెక్కువగా చేస్తే ఆ ఫలములు నేను చెప్పలేను. భక్తితో 1 వత్తితో దీపము పెడితే బుద్ధిశాలి అగును. 4 వత్తులు వేసి వెలిగించిన వాడు రాజగును. 10 వత్తులు వేసిన వాడు విష్ణు సాయుధ్యమును పొందును. 1000 వత్తులు వేసినచో విష్ణు రూపుడగును. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రముందు చేసినంత ఫలము కలుగును. దీనికి ఆవు నెయ్యి మంచిది, నువ్వుల నూనె మధ్యమము, ఆముదము అధమము, ఇతరములైన అడవి నూనెలు కనీసము. ఆవు నెయ్యి జ్ఞానమోక్షములు నొసంగును. నువ్వుల నూనె సంపదను మరియు కీర్తిని ఇస్తుంది. ఇప్ప నూనె భోగప్రదము, అడవి నూనె కామ్యార్థప్రదము. ఇందులో ఆవ నూనె మిగుల కోరికలనిచ్చును. అవిసె నూనె శత్రు క్షయకారి. ఆముదము ఆయుష్ను నాశనము చేయును. బర్రె నెయ్యి పూర్వ పుణ్యమును తొలగించును. వీటిల్లో కొంచెమైన ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారమగును. ఈ దీపదానముల వలనే ఇంద్రాదులకు వారి వారి పదవులు దొరికినవి. దీని వలన అనేక మహిమలు కలుగును. ద్వాదశి నాడు దీపదానము చేసిన శూద్రాదులు ముక్తి పొందుతారు. బృందావనమందు ఒక మండపము కట్టి వరుసగా దీప పక్తులు పెట్టి ఉన్నప్పుడు ఎవరైతే అది చూసి ఆనందపడునో వాని పాపలన్నీ కూడా నశించును. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్ష ప్రాప్తులగుదురు అని చెప్తారు. ఇది విని ధర్మరాజు మహా ఆనందమును పొంది తులసి మహత్యమును చెప్పమని కోరగా వ్యాసుడు ఇలా చెప్తాడు. తులసి మహిమ పూర్తిగా బ్రహ్మ కూడా చెప్పలేడు. కార్తీక మాసమందు తులసి పూజ చేయువారు ఉత్తమ లోకములను పొందుతారు. కనీసం ఉద్దాన ద్వాదశి నాడైనను తులసి పూజ చేయని వారు 1,000,000 జన్మల చండాలులై పుట్టుదురు. తులసి మొక్క వేసి పెంచిన వారు దానికి ఎన్ని వేళ్ళు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకమందు ఉందురు. తులసి దళములు కలిసిన నీట స్నానమాడిన వారు పాపము వదిలి వైకుంఠమునకు పోతారు. బృందావనము
వేసిన వారు బ్రహ్మత్వము పొందుతారు. తులసి ఉన్న ఇంట్లో కాపురము చేయుట, తులసి తోట వేసి పెంచుట, తులసి పేరులు దాల్చుట, తులసి దళము భక్షించుట పాపహరములు. తులసి ఉన్న చోటకు యమకింకరులు రారు. తులసి మంత్రమును పఠించు వారికి ఏ బాధయు ఉండదు. యమకింకరులు దగ్గరకు రారు. ఈ తులసి సేవ ఎందే ఒక పూర్వ కథను చెప్పేదే వినుము అని మరో కథ వివరిస్తాడు. కాశ్మీర్ దేశంలో హరిమేధ సుమేధులు అను ఇద్దరు బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలములో ఒక తులసి తోటను చూస్తారు. వెంటనే సుమేధుడు తులసి చోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేసెను. అది చూసి హరిమేధుడు ఎందుకు ప్రదక్షిణాలు చేస్తున్నావని అడిగెను. అప్పుడు సుమేధుడు ఇక్కడ ఎండ బాధగా ఉందని పక్కన ఒక మర్రి చెట్టు వద్దకు చేరి తులసి కథ చెప్పసాగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను. తర్వాత అమృత కలశము పుట్టెను. ఆ అమృత కలశమును చేత పట్టుకొని మహానందము నుండి విష్ణువు ఆ కలశముపై ఆనంద బాష్పములు విడువగా అందు ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని లక్ష్మిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తొడ మీద ఉంచుకొని నీవు లోకములను పావనము చేయగలదానివి అవుతావని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణకు తులసి యందు ఎక్కువ ప్రీతి కలిగి ఉండును. అందువలన నేను తులసికి ముక్కాను అని ఆ బ్రాహ్మణుడు పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు ఎల్లుమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు త్వరలో నుండి ఇద్దరు పురుషులు వెలుపలికి వచ్చి దివ్య తేజస్సుతో నిలిచి ఉండగా హరిమేధ సుమోధులు వారిని చూసి దివ్యమంగళ విగ్రహధారులైన మీరెవరని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను. నేను దేవలోక వాసిని. నా పేరు అస్తికుడు. నేనొకనాడు అప్సరసలతో కూడి నందనవనమున కామ వికారముచే మైమరచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైనబడి మా సందడి వలన ధ్యానం చలించి అచట తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి నీవు మదోన్ముదుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి. కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది గాని స్త్రీలు పరతత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతటా నేను శాపమునకు వెరచి ఆ మునిని వేడి ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు. నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడినై ఈ చెట్టు త్వరలో చేరి మీ దయవలన నేడు శాప విమోచనము పొందితిని అని చెప్తాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృద్ధాంతం ఇలా చెప్పసాగెను. నేను పూర్వమొక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచుండి ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అవమని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు త్వరలో నివసిస్తూ ఉన్నాను. మేమిద్దరము మీ దయవలన పవిత్రమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించి నారు గనుక మీకు తీర్థయాత్రా ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు వారి త్రోవన పోవగానే బ్రాహ్మణులిద్దరూ అర్చనానందములతో మునిగి తులసి మహిమను పొగుడుచు యాత్ర ముగించుకొని ఇండ్లకు వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుదురని బ్రహ్మ నారదునికి చెప్పెను అని వ్యాసుడు చెప్పి, ధర్మరాజా ఇట్లు క్షీరాబ్ది వ్రతము చేసి తులసి కథ విన్నవారు ఉత్తమ గతులను పొందుదురు అని వ్యాస మహర్షి ధర్మరాజుకు చెప్తాడు. అలాగే ఈరోజు తులసి ఎవరు, తులసి విష్ణుమూర్తికి ఎలా ప్రీతికరంగా మారిందో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మదించినప్పుడు లక్ష్మీదేవి సహోదరిగా తులసి పుట్టుకొచ్చింది. అప్పుడు తులసి కూడా విష్ణుమూర్తిని ఆరాధించింది. పెళ్లి చేసుకోవాలని కలలు కంది. అయితే అప్పటికే లక్ష్మీదేవి విష్ణువుకు భార్య అవ్వటం వలన సహజంగానే ఆమెకు తులసి మీద మహాకోపం వచ్చింది. తన పెనిమిటికి మరో భార్య ఏమిటి అని చిరాకు పడి తులసిని నువ్వు మొక్కగా మారిపో అని శపించింది.
అయితే తన పట్ల అంత ఆరాధన పెంచుకున్న తులసి ఒక మొక్కగా మారిపోవటం విష్ణుమూర్తిని బాధించింది. అందుకే తులసితో, తులసి బాధపడకు, భవిష్యత్తులో నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నేను సాలగ్రామ రూపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు బాగా దగ్గరవుతావు. తులసి ఆకుల రూపంలో ఇళ్లల్లో, దేవాలయాలలో తులసి ఆకులతో నన్ను పూజిస్తారు. అంతేకాదు భక్తులందరూ నిన్ను ఎంతో పవిత్రంగా భావించి ఇళ్లల్లో తులసి మొక్కను నాటుకొని ప్రతిరోజు పూజిస్తారు. నీకు నీళ్లు పోసేటప్పుడు భక్తిగా నమస్కరిస్తారు. నీ ముందు దీపం వెలిగించి పూజిస్తారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు నీతో నాకు కళ్యాణం చేస్తారు. అప్పుడు నీ కోరిక తీరి సంతృప్తి చెందుతావు అంటూ ఓదార్చి దీవించాడు. ఆ విధంగా తులసి మొక్కకు ఎనలేని పవిత్రత చేకూరింది. కార్తీక ద్వాదశి నాడు తులసికి ఉసిరికి వివాహం చేసే సాంప్రదాయం ఏర్పడింది. ఇంకొక కథ ప్రకారం గంధమాదన పర్వతంపై నిరంతరం విహరించే మాధవి ధర్మధ్వజులనే దంపతులకు కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఎంతో యవ్వనంతో పూర్వజన్మ స్మృతి జ్ఞానంతో జన్మించిన ఆ యువతికి తల్లిదండ్రులు బృంద అని పేరు పెట్టుకున్నారు. చంద్రవదన పద్మపత్ర నేత్ర అయిన ఆ బృంద కరచరణాలు చిగురుటాకుల వలె ఎర్రగా సుకుమారంగా ఉన్నాయి. శిశిర ఋతువులో వెచ్చని స్పర్శ, గ్రీష్మ ఋతువులో చల్లని స్పర్శ కలిగి సర్వాంగ సుందరిగా ప్రకాశించే ఆ కన్య సౌందర్యంలో తుల లేనిది కావటం వల్ల ఆమెకు తులసి అని పేరు వచ్చింది. తులసికి జన్మంతోనే వైరాగ్యం అబ్బింది. ఆమె తపస్సు నిమిత్తం బదరికా ఆశ్రమానికి బయలుదేరింది. తల్లిదండ్రులు ఎంతగా వారించినా వినకుండా శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని నిశ్చయించుకొని బ్రహ్మ కోసం యోగ మార్గంలో చిరకాలం తపస్సు చేసింది. మండు వేసవిలో పంచాగ్ని మధ్యలో, చలికాలంలో నీటి మధ్య నిలిచి శీతోష్ణాది ద్వంద్వాలను సహిస్తూ వాటికి అతీతంగా నిలచి నియమబద్ధంగా తపస్సు చేయసాగింది. కొన్ని సంవత్సరాల కాలం పండ్లు మాత్రమే ఆహారంగా స్వీకరించింది. మరికొన్ని సంవత్సరాల పాటు ఆకులనే ఆహారంగా తీసుకున్నది. క్రమంగా వాయు భక్షణ మాత్రమే సాగించింది. చివరకు నిరాహార్యై అనగా ఏ ఆహారము తీసుకోకుండా కఠోర తపస్సు చేయసాగింది. ఆమె తపస్సును మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బృంద, నీకు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనందుకు తులసి ఎంతో సంతోషించింది. దేవా, సర్వజ్ఞుడవైన నీకు తెలియనిది ఏమున్నది? గోలోకంలో తులసి అనే గోపికగా జన్మించిన నేను శ్రీకృష్ణుని అనురాగానికి పాత్రురాలునయ్యాను. కానీ రాధిక నాపై ఆగ్రహించి నన్ను మానవలోకంలో జన్మించవలసినదిగా శపించింది. అప్పుడు శ్రీకృష్ణుడు బ్రహ్మ వర ప్రభావం చేత నాకు భార్యవు కాగలవు అని నన్ను ఊరడించాడు. కనుక విష్ణువుకు భార్యను అయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని బ్రహ్మను ప్రార్థించింది. ఆమె ప్రార్థన విని బ్రహ్మ తులసి శ్రీకృష్ణుని అంశగా సుధాముడనే గోపకుడు భారతదేశంలో జలంధరుడు అనే పేరుతో రాక్షసుడై జన్మించాడు. అతడు కూడా రాధికాదేవి శాపానికి గురి అయిన వాడే. నువ్వు జలంధరుని వరించు. తరువాత శాపవశాన భూలోకంలో అవతరించిన శ్రీకృష్ణుణ్ణి చేపట్టగలవు. తదనంతరం లోక పావినివై వృక్ష రూపాన్ని పొందుతావు. ఆ వృక్షం విష్ణువులకు అత్యంత ప్రీతిపాత్రమవుతుంది. బృందావన క్షేత్రంలో నివసించే నీవు బృంద అనే పేరుతో విరజిల్లగలవు అని అనుగ్రహించి బ్రహ్మదేవుడు అంతర్ధానమైనాడు. బ్రహ్మదేవుని ఆదేశానుసారం తులసి జలంధుని మనసులో ధ్యానిస్తూ బదరీకాశ్రమంలో తపస్సు చేయసాగింది. ఒకనాడు జలంధరుడు ఆ తపోవన ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదేవుని సూచనను అనుసరించి తులసిని వివాహమాడదలచి మంగళప్రదమైన కవచాన్ని ధరించి వచ్చాడు జలంధరుడు. అతడు బృందను పలుకరించాడు. తన పూర్వజన్మ విశేషాలను చెప్పి గోలోకంలో సుధాముడనే గోపకుడిగా ఉన్న తాను శాపవశాన మానవలోకంలో జన్మించానని వివరింపసాగాడు. తులసిని వివాహం చేసుకోవాలనే తన అభిలాషను వ్యక్తం చేశాడు. తల్లిదండ్రులు నిర్ణయించిన వరుణ్ణి వివాహం చేసుకోవటం తనకు తగిన ధర్మమని తులసి సమాధానమిచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి వారిరువురి పూర్వజన్మ వృత్తాంతాలను వివరించి వారికి దాంపత్య బంధం కల్పించి
అవి కాలంలో గోలోకంలో నారాయణుడితో కలువగలవు, పొందగలవు, ఆయన తదాత్మ్యం పొందగలవని అభయమిచ్చాడు. అలా బృంద జలంధరులు దంపతులయ్యారు. కొంతకాలం తర్వాత జలంధరుడు బ్రహ్మదత్త వరప్రభావం చేత దేవలోకాన్ని జయించాడు. ఇంద్రాది దేవతలు జలంధరుణ్ణి జయించలేక బ్రహ్మను శంకరుణ్ణి కలుసుకుని తమ బాధలు విన్నవించుకున్నారు. వారంతా కలిసి వైకుంఠానికి వెళ్ళారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ ఆవేదనను నివేదించాడు. జలంధరుడి దురాగతాలను వివరించాడు. ఆ జలాంధరుడి నుండి దేవతలకు స్వస్థత కలిగించవలసిందిగా ప్రార్థించాడు. అంతట శ్రీ మహావిష్ణువు జలంధరుడి పూర్వజన్మ వృత్తాంతాన్ని దేవతలకు జ్ఞప్తికి తెచ్చి రాధాదేవి శాపం వల్లనే అతడు మానవలోకంలో జన్మించిన సంగతిని వివరించాడు. తొందరపడి శపించిన రాధ తిరిగి అచిరకాలంలోనే నా భర్త సన్నిధిని పొందగలవని శాపమోక్షం కూడా అనుగ్రహించినట్లుగా చెప్పాడు. జలంధరుడు కంఠసీమలో ధరించిన కవచం తన ప్రసాదమే అని, ఆ కవచం వల్లనే అతడు అజయుడై నిలిచాడని కూడా వివరించాడు. మరొక రహస్యాన్ని కూడా విష్ణుమూర్తి వివరించాడు. జలంధరుని భార్య బృంద మహాపతివ్రత అని, ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగిస్తే గాని జలంధరుడు మరణించడనే సంగతి చెప్పి తాను జలంధరుడి వేషంలో వెళ్ళి బృందాదేవి సతిత్వాన్ని భంగపరుస్తానని, అదే సమయంలో పరమేశ్వరుడు యుద్ధంలో జలంధరుణ్ణి సంహరించగలడని చెప్పాడు. అలా దేవతలందరూ కూడా పథకం వేసుకుంటారు. తర్వాత శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ వేషధారి అయి జలంధరుణ్ణి సమీపించి అతని కవచాన్ని యాచించి దానంగా స్వీకరించాడు. ఆ కవచాన్ని ధరించి జలంధరుని రూపంలో తులసి వద్దకు వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువు యుద్ధంలో విజయం సాధించి తన భర్త తిరిగి వచ్చాడని భావించిన బృంద అతనికి అన్ని సపర్యలు చేసింది. బ్రహ్మదేవుని మధ్యవర్తిత్వంలో సంధి కుదిరిందని, దేవతల రాజ్యాలను వారికి తిరిగి ఇచ్చి వేశానని, యుద్ధం ముగిసిందని చెప్పాడు జలంధరుని వేషంలో ఉన్న విష్ణువు. అతడు కోరగా బృంద ఏకాంత సుఖాన్ని అందించడానికి సిద్ధపడింది. అయితే అతని స్వభావంలోని స్వల్ప భేదాన్ని ఆమె గమనిస్తుంది. దాంతో ఆమె నీవు నా భర్తవు కావు, ఎవరో మాయావివి, నిజం చెప్పు అని నిలదీసింది. అప్పుడు విష్ణుమూర్తి నిజరూపంలో సాక్షాత్కరిస్తాడు. అప్పుడు శ్రీహరిని చూసి బృందాదేవి క్షణంలో మూర్ఛిల్లి కొంతసేపటికి తేరుకొని, ఓ దేవా, ఇది నీకు న్యాయమైన ధర్మాన్ని భంగపరిచి నా భర్తను సంహరించావు గనుక రాతి గుండెగల నీవు పాషాణ రూపుడివై పొమ్మని, అంటే రాయిగా మారిపొమ్మని విష్ణువును శపించింది. బృందాదేవి విష్ణువుతో, ప్రపంచం కోసం చేశానని నన్ను నమ్మించవద్దు, నా పాతివ్రత్యం నాకు ముఖ్యం, దాన్ని చెడగొట్టావు గనుక కఠిన శిలగా మారిపో అని శపిస్తుంది. తర్వాత తనను తాను భస్మం చేసుకుంటుంది. ఆ భస్మం నుండి బృందాదేవి పాతివ్రత్య మహిమ వలన ఒక చెట్టు పుట్టింది, అదే తులసి చెట్టు. ఇదంతా జరిగిన తర్వాత విష్ణువు చాలా బాధపడిపోతాడు. తన వలన బృంద తనను తాను దహించుకుంది. బృంద తన భక్తురాలు కనుక ఇక నుండి బృందాదేవి రూపమైన తులసి చెట్టు తనకు అత్యంత ప్రీతిపాత్రమని, తులసి ఆకులతో అర్చన చేస్తే తనకు స్వయంగా చేరుతుంది అని విష్ణువు వరం ఇచ్చాడు. ఇదంతా జరిగింది కూడా బృందా ద్వాదశి రోజే అని కొంతమంది నమ్ముతూ ఉంటారు. అలాగే ఈరోజు తులసి మహత్యాన్ని తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డిన హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది.
అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్ళను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు.
ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది, కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోల్కొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. అలాగే ఈరోజు భాగవతంలోని అంబరీషుని కథను వింటే చాలు సకల పాపాలు నశించి స్వర్గప్రాప్తి కలుగుతుంది. భూమి మీద పేదరికం దరిచేరదు. క్షీరాబ్ది ద్వాదశి మహత్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. అంబరీషుడు శ్రీ మహావిష్ణువు భక్తుల జాబితాలో ముందు వరుసలో కనిపిస్తాడు. అంబరీషుడు క్రమం తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు. ఎంతో నియమనిష్టలను పాటిస్తూ ఏకాదశి వ్రతాన్ని నిర్వహించేవాడు. అలా ఒకసారి ఆయన కార్తీక మాసంలోనే ఏకాదశి వ్రతాన్ని నిర్వహిస్తాడు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు ద్వాదశి తిథి దాటిపోక ముందే పారణ చేయాలి, అంటే ఆహారం తీసుకోవాలి. ఇది తప్పనిసరి నియమం. అందువలన ద్వాదశి పారణ చేయడానికి అంబరీషుడు సిద్ధమవుతూ ఉండగా దుర్వాస మహర్షి అక్కడికి వస్తాడు. ద్వాదశి పారణకు ఆయనను కూడా ఆహ్వానిస్తాడు అంబరీషుడు. అయితే తాను నదికి వెళ్ళి స్నానం ముగించుకొని వెంటనే వస్తానని చెప్పి దుర్వాసురుడు వెళ్తాడు. అలా వెళ్ళిన దుర్వాసురుడు ఎంతకీ రాడు. దాంతో అంబరీషుడు ఆలోచనలో పడతాడు. ఒక్క ద్వాదశి పారణ విషయంలో నియమం తప్పితే అంతకు ముందు చేసిన 12 ఏకాదశుల వలన వచ్చిన పుణ్యరాశి కూడా తరిగిపోతుంది. అందువలన ద్వాదశి గడియలు దాటిపోతాయేమోనని అంబరీషుడు ఆందోళన చెందుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని ఆయన అక్కడి పండితులను అడుగుతాడు. దుర్వాసురుడు రాకముందే పారణ చేస్తే ఆయనను అవమానించటమే అవుతుంది. అదో దోషంగా కూడా మారుతుంది. అందువలన తులసి తీర్థం తీసుకోమని సెలవిస్తారు పండితులు. అలా తులసి తీర్థం తీసుకుంటే పారణ చేసినట్లు అవుతుంది. అలాగే అతిథి లేకుండా భోజనం చేసిన దోషం కూడా రాదని పండితులు చెప్తారు. దాంతో వ్రతభంగం కలగకూడదనే ఉద్దేశంతో పండితులు చెప్పినట్లుగా చేయడానికి అంబరీషుడు నిర్ణయించుకుంటాడు. ఆయన తులసి తీర్థం తీసుకుంటూ ఉండగా దుర్వాసురుడు అక్కడికి వస్తాడు. అయితే ఆయనకు విపరీతమైన కోపం వస్తుంది. తనను ద్వాదశి పారణకు పిలిచి తాను రాకుండానే అందుకు సిద్ధమవుతావా,
అంటూ అంబరీషుడిపై మండిపడతాడు. అంతగా ఆకలికి ఆగలేని వాడివి నన్ను పిలవకూడదని అసహనాన్ని ప్రదర్శిస్తాడు. ఇది ఖచ్చితంగా అతనిని అవమానించాలనే ఉద్దేశంతో చేసిందే అంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. దుర్వాసురుడి ఆగ్రహావేశాలను గురించి తెలిసిన అంబరీషుడు ఆయనను శాంతింపచేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా ఆయన ఎంతమాత్రం వినిపించుకోకుండా 10 నీచమైన జన్మలను పొందమని శపిస్తాడు. అంతేకాకుండా కృత్య అనే శక్తిని సృష్టించి అంబరీషుడిపైకి పంపిస్తాడు. అది చాలా వేగంగా అంబరీషుడిపైకి వస్తూ ఉంటుంది. దాంతో ఇలాంటి పరిస్థితుల నుంచి తనను ఆ శ్రీ మహావిష్ణువే కాపాడాలంటూ అంబరీషుడు కళ్ళు మూసుకొని తలుచుకుంటాడు. దాంతో ఆయన పూజామందిరంలో విష్ణుచక్రం సుదర్శన చక్రం యొక్క శక్తిని పొంది ఆ కృత్యను అంతమొందిస్తుంది. అంతేకాకుండా ఆ సుదర్శన చక్రం దుర్వాసురుడి వైపు దూసుకు వస్తూ ఉంటుంది. దాంతో దుర్వాస మహర్షికి విషయం అర్థమై అక్కడి నుంచి పరుగుపెడుతూ ఉంటాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి తనను కాపాడమని అడుగుతాడు. కానీ సుదర్శన చక్రాన్ని నిరోధించే శక్తి తమకు లేదని చెప్తారు. విష్ణువు ఒక్కడే ఆ సుదర్శన చక్రాన్ని ఆపగలడు అని చెప్తారు. దాంతో దుర్వాసురుడు వైకుంఠానికి వెళ్తాడు. శ్రీహరి చెంతకు చేరుకున్న దుర్వాసురుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకుంటాడు. అప్పుడు శ్రీహరి, నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్టలు చెరబట్టడం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి ఆ అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. చివరికి శ్రీహరి సూచనతో దుర్వాసురుడు అంబరీషుని వద్దకు వెళ్తాడు. సుదర్శన చక్రం తరుముతూ ఉండగానే దుర్వాసురుడు పరుగులు తీస్తూ భూలోకానికి చేరుకుంటాడు. అతనిని రక్షించమంటూ అంబరీషుణ్ణి కోరతాడు. దుర్వాసురుణ్ణి సుదర్శన చక్రం సమీపిస్తూ ఉండటం చూసిన అంబరీషుడు సుదర్శన చక్రాన్ని నిలువరించే ప్రయత్నం చేస్తాడు. దుర్వాసురుడు అలా ఆందోళనతో ఉన్నాడని బ్రాహ్మణుణ్ణి సంహరించకూడదని చెప్తాడు. ఆయనను అంతం చేసే ఆలోచనను విరమించుకోమని కోరతాడు. వెంటనే వెనక్కి తగ్గవలసినదిగా కోరతాడు. కానీ అంబరీషుడి మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడిపైకి దూసుకు వస్తూనే ఉంటుంది. తన మాట వినిపించుకోకుండా దుర్వాసురుని సంహరించడానికి వస్తున్న సుదర్శన చక్రానికి అంబరీషుడు ఎదురు వెళ్ళి నిలబడతాడు. సుదర్శనుడి పట్ల తనకు గల గౌరవాన్ని గురించి చెప్తాడు. అలాగే తనను శరణు కోరిన ఒక బ్రాహ్మణుని కాపాడటం కోసం సుదర్శనుడితో యుద్ధానికి దిగడానికి కూడా వెనకాడనని అంటాడు. అందువలన వెనుదిరిగి వెళ్ళమని అంటాడు. ఆ మాటలను పట్టించుకోకుండా సుదర్శన చక్రం దుర్వాసురుడిపైకి వస్తూ ఉండటంతో ఆగ్రహావేశాలకు లోనైన అంబరీషుడు విల్లును ఎక్కుపెడతాడు. అప్పుడు సుదర్శనుడు నవ్వుతూ అంబరీషుడి దగ్గరికి వస్తాడు. అప్పుడు సుదర్శనుడు, స్వామి, భక్తిని శరణాగతులను రక్షించటంలో అంబరీషుడి గొప్పతనాన్ని లోకానికి చాటి చెప్పడం కోసమే అలా పరీక్షించానని చెప్తాడు. అంబరీషుడి అభ్యర్థన మేరకు దుర్వాసురుణ్ణి వదిలివేస్తున్నానని చెప్తాడు. అప్పుడు సుదర్శనుడికి భక్తి శ్రద్ధలతో అంబరీషుడు నమస్కరించటంతో సుదర్శనుడు వెనుదిరుగుతాడు. సుదర్శనుడు వెళ్ళగానే దుర్వాసురుడి దగ్గరికి వెళ్ళి అంబరీషుడు ఆయనను సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. తన వలన ఆయనకు ఇబ్బంది కలిగినందుకు మన్నించమని కోరతాడు. తన ఇంట భోజనం చేసి తన దోషాలు ఏమైనా ఉంటే తొలగించవలసిందిగా కోరతాడు. ఆయన వినయ విధేయతలు దుర్వాసురుడి మనస్సును కలిచివేస్తాయి. అంబరీషుడి గొప్పతనమేమిటనేది అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. అప్పుడు దుర్వాసురుడు, నాయనా అంబరీష, చిన్నవాడివైపోయావు కానీ నిజానికి నేనే నీకు నమస్కరించాలి. నువ్వు దైవశక్తిని సైతం ఎదిరించి నా ప్రాణాలను కాపాడావు. తపోబల సంపన్నుడనైన నేను ఎంతో తొందరపడ్డాను. కానీ నీవు చాలా ప్రశాంత చిత్తుడివై వ్యవహరించావు. శ్రీ మహావిష్ణువు కరుణా కటాక్షాలు నీ యందు ఎందుకు అంతలా ఉన్నాయనేది నాకు అర్థమైంది. ఈరోజు లోకాలన్నిటికీ నీ భక్తి గొప్పతనం ఘనమైన రీతిలో వెల్లడయింది. క్షీరాబ్ది ద్వాదశి పుణ్యతిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుధ్యాన్ని పొందుతారని అనుగ్రహించాడు. ఆ తర్వాత భోజనం చేసి అంబరీషుని ఆశీర్వదించి అక్కడి నుంచి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఈరోజు తప్పనిసరిగా ఈ కథను వినాలి. అలాగే ఈ ద్వాదశి గురించి కార్తీక పురాణంలో చెప్పిన ఈ కథను వింటే చాలు కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఒకసారి వశిష్ఠుల వారు జనక మహారాజుతో కార్తీక మాస విశిష్టతను తెలియజేస్తూ, ద్వాదశి రోజున చేసే దానం వలన కలిగే ఫలితాలను మాటల్లో చెప్పలేము.
ఆ రోజున ఆవు దూడలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం వలన ఆవు శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో ఉంటారని అంటాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయాలి. ఆ విధంగా చేయటం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందనే విషయానికి సంబంధించిన ఒక కథను వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పటం మొదలు పెడతాడు. పూర్వం గోదావరి తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా పిసినారి. ఊళ్ళో వాళ్లకు అప్పులు ఇస్తూ అధిక వడ్డీలు రాబడుతూ ఉంటాడు. ఇంతటి సిరి సంపదలు ఉన్నప్పటికీ ఆయన ఎవ్వరికీ ఎలాంటి సాయం చేయడు. దైవ కార్యాల వైపు కన్నెత్తి కూడా చూడడు. ఏ రోజుకు ఆ రోజు ఎంత లాభం వచ్చిందనే లెక్కలు వేసుకుంటూ ఉంటాడు. ఊళ్ళో వాళ్ళల్లో చాలామంది ఆయన దగ్గర అప్పు తీసుకున్న వారే గనుక ఆయనకు ఎదురు మాట్లాడే ధైర్యం ఎవరికీ ఉండేది కాదు. అలా మాట్లాడితే తాము తీసుకున్న డబ్బు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేస్తాడని భయపడుతూ ఉంటారు. దాంతో ఆ వైశ్యుడు మరింత కటువుగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడి దగ్గర అప్పు వసూలు చేయడానికి వెళ్తాడు. ఉన్న పలంగా తన డబ్బు చెల్లించమని, లేదంటే ఊరుకునేది లేదంటూ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. ప్రస్తుతం తన దగ్గర డబ్బు లేదని, అప్పు ఎగ్గొట్టాలనే ఆలోచన కూడా తనకు లేదని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు. కొంత గడువు ఇమ్మని కోరతాడు. ఇంతకాలం ఆగటమే ఎక్కువని, ఇంకా నిరీక్షించటం తన వలన కాదని, మర్యాదగా డబ్బు చెల్లించమని ఆ వైశ్యుడు పట్టుబడతాడు. ఇప్పటికిప్పుడు తాను ఎక్కడి నుంచి తెచ్చేది, ఎవరు ఇస్తారు అంటూ ఆ బ్రాహ్మణుడు నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. కొంత సమయం ఇస్తే అనా పైసాతో సహా ఇచ్చుకుంటానని ప్రాధేయపడతాడు. అయినా ఆ వైశ్యుడు వినిపించుకోకుండా ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు చిందులు తొక్కుతూ అనేక రకాలుగా తిడుతూ చివరికి ఆవేశాన్ని అణుచుకోలేక కొడతాడు. ఊహించని ఆ దెబ్బకు ఆ బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు. బ్రాహ్మణుడు తన దెబ్బలకు చనిపోవటం చూసి ఆ వైశ్యుడు భయపడిపోతాడు. ఆ సంఘటనను ఎవరైనా చూశారేమోనని అటు ఇటు చూస్తాడు. ఒకవేళ ఎవరైనా చూసినా తానంటే ఉన్న భయం కారణంగా ఎవ్వరికీ చెప్పరనే ధైర్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఒకవేళ ఎవరైనా న్యాయాధికారితో చెప్తే తన పరిస్థితి ఏమిటనే భయం ఆయనను వెంటాడుతూనే ఉంటుంది. ఎవరు ఏ సమయంలో వచ్చి ఆ హత్య గురించి అడుగుతారోనని కంగారు పడిపోతూనే చాలా కాలం గడుపుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా చనిపోతాడు. వ్యాపారం పేరుతో ఎంతోమందిని ఎన్నో రకాలుగా పీడించిన ఆ వైశ్యుడిని యమభటులు యమలోకానికి తీసుకువెళ్తారు. యమధర్మరాజు ఆయన పాపాల చిట్టాను పరిశీలించి రౌరవాది నరకాలు అనుభవించేలాగా చేయమని ఆదేశిస్తాడు. దాంతో ఆ వైశ్యుడికి అత్యంత భయంకరమైన, బాధాకరమైన ఆ శిక్షలు అమలు జరుగుతూ ఉంటాయి. నరకంలో ఇంతటి బాధలను అనుభవించవలసి ఉంటుందని తెలిస్తే అంతటి ఘోరాలు చేసి ఉండేవాడిని కాదగదా అని విచారిస్తూనే ఆ వైశ్యుడు ఆ శిక్షలను అనుభవిస్తూ ఉంటాడు. ఆ వైశ్యుడికి ధర్మవీరుడు అనే ఒక కొడుకు ఉంటాడు. ఆ యువకుడు తండ్రి వలె కాకుండా ఎంతో ఉదార స్వభావంతో వ్యవహరిస్తూ ఉంటాడు. దైవ కార్యాలు నిర్వహించటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే బావులు, చెరువులు త్రవ్విస్తూ ఉంటాడు. వ్యాపారం చేస్తున్నప్పటికీ ధర్మం తప్పకుండా నడుచుకుంటూ ఉంటాడు. ఎవరు ఎలాంటి అవసరాల్లో ఉన్నా, ఆపదల్లో ఉన్నా ఆదుకుంటూ ఉంటాడు. అలాంటి ధర్మవీరుడి ఇంటికి నారదుడు ఒక రోజున వస్తాడు. సాక్షాత్తు నారదుడు తన ఇంటికి రావటం ధర్మవీరుడికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షిని సాదరంగా ఆహ్వానించి తన ఇల్లు పావనమైందని, తన జన్మ ధన్యమైనదని అంటాడు. నారద మహర్షి నుంచి అనేక ఆధ్యాత్మికపరమైన విషయాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమయంలోనే అతనికి కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి నారదుడు చెప్తాడు. కార్తీక మాసంలో స్నాన, దాన, జప, దీపారాధన ఫలితాలను గురించి ప్రస్తావిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున చేయవలసిన దానాలను గురించి వివరిస్తాడు. కార్తీక ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేయమని, ఆ దాన ఫలితంగా అతని తండ్రికి నరకలోకం నుంచి విముక్తి కలుగుతుందని చెప్తాడు.
కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేస్తే ఎంతో మంచిదని, నరకలోకంలో అనేక బాధలు పడుతున్న తన తండ్రికి అక్కడి నుంచి విముక్తి లభిస్తుందని విన్న ధర్మవీరుడు చిన్నగా నవ్వుతాడు. తాను ఎన్నో దానాలు ధర్మాలు చేశానని, అవన్నీ తన తండ్రిని నరకం నుంచి బయటపడేయలేకపోయినప్పుడు కేవలం ఒక్క రాయిని దానం ఇవ్వటం వలన ఆ పని జరుగుతుందా అని అడుగుతాడు. ఒక రాయిని దానం చేయటం వలన అలాంటి ఫలితం ఉంటుందని తాను అనుకోవటం లేదని అంటాడు. ఏది దానం చేసినా అది తీసుకున్న వారికి ఉపయోగపడాలని, ఒక రాయి దేనికి ఉపయోగపడుతుందని ప్రశ్నిస్తాడు. అలాంటి ఉపయోగం లేని సాలగ్రామాన్ని తాను దానం ఇవ్వలేనని చెప్తాడు. సాలగ్రామం గురించి అవగాహన లేకుండా ఆయన అలా మాట్లాడడం తాను చెప్తున్నా వినిపించుకోకపోవటంతో నారద మహర్షి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే నారద మహర్షి అంతటివాడు చెప్తూ ఉన్నా వినిపించుకోకపోవటం వలన సాలగ్రామాన్ని గురించి అవమానకరంగా మాట్లాడడం వలన ఆ పాపం ధర్మవీరుడి ఖాతాలోనికి చేరిపోతుంది. ఫలితంగా ధర్మవీరుడు పులిగా, కోతిగా, ఆంబోతుగా అనేక జన్మలెత్తుతాడు. ఒక బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా జన్మించి వైధవ్యాన్ని పొందుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన కూతురి దోషాలను తొలగించుకోవటం కోసం, ఉత్తమ జన్మలు కలగటం కోసం సాలగ్రామం దానం చేయిస్తాడు. ఆ పుణ్య విశేషం వలన తన 23వ జన్మలో ధర్మవీరుడు నియమనిష్టలెరిగిన ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. పూర్వజన్మ వాసనల వలన కార్తీక ద్వాదశి రోజున ఆయన సాలగ్రామ దానం చేస్తాడు. ధర్మవీరుడు చేసిన సాలగ్రామ దానం వలన ఆయనకు అనంతమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. అప్పటి వరకు నరకలోకంలో అనేక బాధలను అనుభవిస్తూ వచ్చిన తన తండ్రి అయిన వైశ్యుడు అందులో నుంచి బయటపడగలుగుతాడు. తన కుమారుడు చేసిన సాలగ్రామ దానం ఫలితంగా నరకం నుంచి విముక్తిని పొంది పుణ్యలోకాలకు వెళ్ళిపోతాడు. కార్తీక మాసంలో ద్వాదశి రోజున చేసే సాలగ్రామ దాన ఫలితం ఏ స్థాయిలో ఉంటుందో వివరించిన వశిష్ఠ మహర్షికి జనక మహారాజు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 2 నిమిషాల్లో పాపాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీ సమస్యలన్నీ కూడా పోయి ఐశ్వర్యం వస్తూనే ఉంటుంది. మీ దశ తిరిగిపోతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. దోషాలు పోతాయి. పేదరికం పోతుంది. ధన సమస్యలు పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మహారాజయోగం పడుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.